మంగళగిరి పరిసర ప్రాంతాల్లో మేడే వేడుకలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి ఆర్టీసీ డిపోలో ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యాన మేడే దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నాయకులు డివి స్వామి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మంగళగిరి డిపో నుంచి మరి మేడే దినోత్సవం ఈ రోజున అత్యంత వైభవంగా మంగళగిరి డిపో ఆవరణలో జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముందుగా మరి కార్మిక సోదర సోదరీమణులందరికీ కూడా మంగళగిరి డిపో తరపు నుంచి మీ అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్గా మనం సాధించినటువంటి విజయాలు ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే మరి డిపోలు ఒక పక్కన మూసివేతలు జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా మరి మంగళగిరి డిపోలో మూసివేతకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి అనేక పోరాటాలు, అట్లాగే గుంటూరు టూడీ పోరాటాలు, ఈ మరి రాబోయేటువంటి రోజుల్లో ఏదైనా సరే ఎలక్ట్రికల్ బస్సులకు వ్యతిరేకంగా మనం అందరం కూడా పోరాడాలి. ఎలక్ట్రికల్ బస్సులకి మనం వ్యతిరేకం కాదు, కానీ మరి ఖచ్చితంగా వాటిల్ని ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ల చేతే మరి నిర్వహించాలని చెప్పి మన యూనియన్గా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లాగే మరి ఒంగోలు డిపోలో జరిగినటువంటి రాష్ట్ర మహాసభలకు కూడా మొట్టమొదటిసారిగా ఎంప్లాయీస్ యూనియన్గా మనం ఆ రోజున స్పెషల్ క్యాజువల్ లీవ్గా తీసుకున్నాము. భవిష్యత్తులో కూడా రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి విజయాలు అనేకం సాధిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి రాబోయేటువంటి రోజుల్లో మీ అందరూ మా భాగస్వామ్యం కావాలని చెప్పి మేడే జెండావిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన మరి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ స్వామి గారికి, అలాగే డిపో అధ్యక్ష కార్యదర్శులకు, మరి రీజనల్ నాయకులకు, అలాగే ఇక్కడికి విచ్చేసిన తోటి ఉద్యోగులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి మేడే సందర్భంగా మరి ఎంతోమంది మహానుభావులు పోరాడి సాధించిన 8 గంటల పని దినాన్ని మరి మనం దాన్ని అమలుపరిచే దిశగా మనం ప్రయాణించాలి. ముఖ్యంగా మనం ఉద్యోగులమా కార్మికులమా అనేది మనకు అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే గవర్నమెంట్లో విలీనమై మనం ఉద్యోగులం అయ్యామే తప్ప మనం చేసే పనిలో కానీ మనం వేసే దుస్తుల్లో కానీ పని గంటల్లో కానీ ఎటువంటి మార్పు లేదు. కాబట్టి మనం కార్మికులమే అనాలి. కానీ ఒక ఈవెంట్ కాదు, మనం చేసుకునే సమావేశాలు కాదు. ఈరోజు మనము మేడే రోజు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఆ కార్మిక నిర్ణయాలు ఏది తీసుకున్నామో వాటి గురించి మనం పోరాడటానికి ఒక మూలం వేసుకోవాలి ఇక్కడి నుంచే. కాబట్టి మేడే అంటే ఆ రోజు తీసుకున్న నిర్ణయాలని ఆ సంవత్సరం మొత్తం మనం ఏ రకంగా అమలుపరుచుకుంటాము, ఎలాగ అమలు చేయాలనేది ఒక రకమైన ప్లాన్ అనేది ఏర్పాటు చేసుకోవడానికి ఈ మేడే ఉత్సవాలు చేసుకుంటూ ఉంటాము. కావున ఈ యొక్క మేడే సందర్భంగా ఈ యొక్క మంగళగిరి డిపోలోకి పిచ్చేసిన కార్మిక సోదరులందరికీ మరి ఒకసారి విప్లవ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంగళగిరి ఎయిమ్స్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యాన మేడే సందర్భంగా జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బుజ్జిబాబు, ముజఫర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ గేట్ ఎదురు మంగళగిరి ఎయిమ్స్ వర్కర్స్ యూనియన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు జెండా ఆవిష్కరణ జరుగుతుంది. ఈ మేడే కార్యక్రమం అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుద్ది. చికాగో నగరంలో ఎర్రటి రక్తంలో లేచిన ఈ ఎర్ర జెండా ఆవిష్కరణ చేసుకోవడానికి ఈరోజు ఎయిమ్స్ కార్మికులు అందరూ ఇక్కడికి విచ్చేశారు. అందులో భాగంగా రాష్ట్ర సిఐటి రాష్ట్ర కమిటీ సభ్యులు ముజఫర్ గారు, అదేవిధంగా మన మున్సిపల్ కార్మిక సంఘం ఉమామహేశ్వరరావు గారు, మా గౌరవ అధ్యక్షులు చెంగయ్య గారు విచ్చేశారు. ఈ కార్యక్రమానికి ఉద్దేశించి ప్రభుత్వాలు ఉపాధి కల్పించకపోయినా సరే డిగ్రీలు పీజీలు చేసి సెక్యూరిటీ గార్డ్స్గా వచ్చి పనిచేస్తున్నారు. ప్రైవేట్ షాపింగ్ మాల్స్లో కానీ డీమార్ట్ కానీ లేకపోతే అనేక వాటిల్లో ఈరోజు మరి సెక్యూరిటీ గార్డులుగా ఉండి పనిచేస్తున్నారు. అయితే వీళ్ళ కనీసం 8 గంటలు పనిదినం కాకుండా 12 గంటలు చేయించుకుంటున్నారు. కనీస వేతనాలు లేవు. ఈఎస్ఐ, పిఎఫ్, గ్రాట్యుయిటీ కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ లేవు. కనీసం వీళ్ళ పనిచేసే చోట వాష్రూమ్లు కూడా లేవు. రాత్రి 8ంటికి డ్యూటీ ఎక్కితే పగలు మళ్ళీ 8ంటికి డ్యూటీ ఎక్కి ఇళ్ళకి వెళ్ళేదాకా వాళ్ళు అట్టానే కట్టుబట్టలతో కనీసం మంచినీళ్ళు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. మరి ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా ఎయిమ్స్ లాంటి చోట
లేదంటే యూనియన్ బ్యాంకులు, ఎస్బీఐ బ్యాంకుల్లో పనిచేసే సెక్యూరిటీ గార్డ్స్లో కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కనీస వేతనాలు పెంచకుండా వాళ్ళు 20,000, 25,000 లోపే ఇచ్చి గుడ్డు చాకిరీ చేయించుకుంటున్నారు. మేడే సందర్భంగా యావత్తు కార్మిక వర్గం ఈరోజు ప్రతిజ్ఞ పూనుతా ఉన్నారు. ప్రపంచవ్యాపితంగా కార్మిక వర్గ హక్కుల మీద దాడి జరుగుతూ ఉంది. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న హక్కులన్నీ నిరాకరించబడతా ఉన్నాయి. ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదం ఇరాన్ మీద జరుగుతున్నటువంటి అక్రమ యుద్ధం, దీని ఫలితంగా అన్ని దేశాల్లో ఉన్నటువంటి పేద ప్రజలు, సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇక్కట్ల పాలవుతున్నారు. ఇటువంటి యుద్ధాలు మానవ వినాశనానికే దారితీస్తాయి. పెట్రోలు, డీజిల్ అందుబాటులో లేదు, ప్రజలందరూ అవస్థలు పడుతున్నారు, పేషెంట్లు అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా సామ్రాజ్యవాదం యొక్క యుద్ధ కాంక్షని వ్యతిరేకిస్తూ కార్మిక వర్గం 50 మంది రోడ్ల మీదకి వచ్చి ప్రపంచ శాంతి కావాలని నినదిస్తున్నారు. మన దేశంలో మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ పేరుతో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో, సమ్మె హక్కు, యూనియన్ పెట్టుకునే హక్కు, బేరసారాలాడే హక్కు, ఇటువంటి హక్కులన్నీ యజమానులకి చుట్టాలుగా మారుస్తూ ఉంది. మంగళగిరి ఆటోనగర్ మోటార్ టెక్నీషియన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ప్రభాకర్, నాయకులు అబ్దుల్లా, మొగల్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ముందుగా ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మంగళగిరి ఆటోనగర్ మోటార్ టెక్నీషియన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించుకుంటాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ జి ప్రభాకర్ గారు విచ్చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆఫీసర్ గారు మరి అర్జెంటు కార్యక్రమం ఉంది కాబట్టి ఆయన వెళ్ళటం జరిగింది. అలానే ఈ కార్యక్రమంలో ఇచ్చేసిన సభ్యులందరికీ నా పేరున కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఐక్యమత్యానికి మారుపేరు మరి ఈ మేడే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మనందరం ఐక్యతతో ఉంటే తప్ప మరి ఆశయాలు, మన అందరి ఆశయాలు నెరవేరవు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు మోటార్ టెక్నీషియన్ వర్కర్స్ యూనియన్ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. మేమందరం అద్దెకుంటున్నామని చెప్పి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తే మీ అందరికీ సొంత షెడ్లు ఇచ్చే బాధ్యత నాదే అని చెప్పి మరి నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు. అలానే 8 నెలల పాటు, సంవత్సరంలో 8 నెలల పాటు చలివేంద్రం నడుపుతాం. అలానే ఎవరైనా రోడ్డు ప్రమాదంలో చనిపోతే వారికి మట్టి ఖర్చుల నిమిత్తం డబ్బులు ఇవ్వడం, అలానే రోడ్డు ప్రమాదంలో ఎవరికైనా గాయాలు అవుతే మరి హాస్పిటల్ ఖర్చులకు ఒక 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటా అలానే మేము ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఒక్కటే కోరుతా ఉన్నాము, అన్ని రంగాలకి కార్పొరేషన్లు ఉన్నాయి, మరి మోటార్ కార్మికులకు మాత్రం కార్పొరేషన్ లేదు. దయచేసి ప్రభుత్వాలు కూడా మోటార్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మా అందరికీ మేలు చేయాలని ఈ సందర్భంగా మంగళగిరిలో సిపిఎం సిఐటియు ఆధ్వర్యాన మేడే సందర్భంగా పతాకాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాసెం రామారావు, నాయకులు పి బాలకృష్ణ, జవహర్లాల్, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మేడే జరుగుతూ ఉంది. మేడే అంటేనే కార్మికుల దీక్షా దినంగా సిఐటియు సిపిఎం చెప్తా ఉంది. మేడే అనేటువంటిది మీరు కనుక గమనించే పని అయితే అత్యంత పెద్ద పెట్టుబడిదారు దేశమైనటువంటి అమెరికాలో 1886లో 8 గంటల పనిదినం కావాలని జరిగినటువంటి పోరాటం నుంచి, ఆ ఉద్యమంలో నుంచి కార్మికుల రక్తంలోంచి తడిసినటువంటి జెండా ఎర్ర జెండా. మేము 8 గంటలే పనిచేస్తాం, 12 గంటలు, 14 గంటలు, 16 గంటలు మేము పనిచేయమని చెప్పేసి ఆ రోజు హే మార్కెట్లో, చికాగో నగరంలో హే మార్కెట్లో పెద్ద ఎత్తున 5 లక్షల మంది పోరాటం చేస్తే, ఆ పోరాటం మీద కాల్పులు జరిపితే, ఆ కాల్పుల్లో అనేక మంది కార్మికులకు దెబ్బలు తగలటం, 7 కార్మికులు చచ్చిపోతే వాళ్ళ రక్తంలోంచి తడిసినటువంటి జెండా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కార్మికుల హక్కుల కోసం పనిచేస్తూ ఉంది. ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగులు, అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి 8 గంటలు పనిచేస్తున్నారంటే అది మేడే స్ఫూర్తి, మేడే ఇచ్చినటువంటి ఎర్ర జెండా స్ఫూర్తి అనేటువంటిది మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేడే సందర్భంగా కార్మిక వర్గానికి శుభాకాంక్షలు. ఈ మేడే సందర్భంగా కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తున్నారు. ఈ డబుల్ ఇంజన్ సర్కారు కార్మిక వర్గం మీద బుల్డోజర్ తోలుతూ ఉంది.
కార్మిక వర్గం యొక్క హక్కులన్నింటినీ కూడా హరించి వేస్తూ ఉంది. వాళ్ళ పని గంటలు పెంచి వాళ్ళ యజమానుల యొక్క దయాదాక్షిణ్యాలకి కార్మికులు వదిలేసింది. మహిళలు కూడా రాత్రుల పూట పనిచేయాలని చెప్పేసి నిబంధనలు పెట్టి మహిళా హక్కుల్ని కాలరాచింది. మరి అవుట్సోర్సింగు కాంట్రాక్ట్ విధానాలని రద్దు చేయాలని చెప్పి కార్మిక వర్గం కోరుతూ ఉంటే వాటిని అంగీకరించకుండా వాటినే కొనసాగిస్తూ ముందుకు పోతూ ఉంది. అలాగే వాళ్ళ కార్మికులు యూనియన్లు పెట్టుకోవడాన్ని, సమ్మెలు చేయడాన్ని నిషేధిస్తూ ఉంది. వేతనాలు అడగటాన్ని నిషేధిస్తూ ఉంది. ఇవన్నీ కూడా దుర్మార్గమైనటువంటి చట్టాలని ఈ రోజున కార్మిక వర్గం ఎత్తున పెట్టి ఇవాళ పరిపాలన సాగిస్తుంది. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే మంగళగిరి పట్టణంలో ఉత్సాహమైనటువంటి వాతావరణంలో జరిగింది. తెల్లవారుజామున 5 గంటల నుంచే కార్మికులు పతాకావిష్కరణలు చేశారు. తెల్లవారుజామున 5 గంటలకి ఇందిరానగర్లో ఉన్నటువంటి మున్సిపల్ పతాకం కానీ, అట్లాగే బాప్టిస్ట్ పేట సచివాలయం దగ్గర ఉన్నటువంటి పతాకం, ఎయిమ్స్ అంబులెన్స్ యూనియను, ఎయిమ్స్ వర్కర్స్ యూనియను ఇట్లాగా మొదలుపెట్టి ఇప్పటి వరకు పతాకావిష్కరణలు జరిగినాయి. 27 చోట్ల కార్మికులు పతాకావిష్కరణలో పాల్గొన్నారు. ఒక్కో చోట వందలాది మంది కార్మికులు ఈ పతాకావిష్కరణలో పాల్గొని మేడే కార్యక్రమాన్ని ఉత్సాహంగా జయప్రదం చేసినందుకు కార్మిక వర్గానికి మేడే సందర్భంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మంగళగిరి శివాలయంలో మేడే సందర్భంగా ఆలయంలో పనిచేసే కార్మిక ఉద్యోగులకు ధర్మకర్త తిరుమలశెట్టి మురళీకృష్ణ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ భోగి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఎర్రబాలెంలో మున్సిపల్ మాస్టర్ పాయింట్ వద్ద సిఐటియు ఆధ్వర్యాన మేడే వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా నాయకులు ఎం రవి మాట్లాడారు. 140వ మేడే సందర్భంగా రాజధాని కార్మిక వర్గానికి అన్ని రంగాల్లో అన్ని వర్గాల్లో పనిచేస్తున్న కార్మికులకి సిఐటియు రాజధాని డివిజన్ కమిటీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంది. అదే క్రమంలో మేడే స్ఫూర్తితో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గం మీద కత్తిదోస్తా ఏ విధంగా లేబర్ కోడ్లు, పని గంటల పెంపు, మహిళలతో నిర్బంధంగా నైట్ డ్యూటీలు చేయించాలని చెప్పి చూస్తూ ఉందో వాటికి వ్యతిరేకంగా కార్మిక వర్గం అంతా ఏకమై సంఘటితమై పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పి సిఐటియు పిలిపిస్తూ ఉంది. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను అణిచిపారేసేదాని కోసం 29 చట్టాలు పోరాడి బ్రిటిష్ వాడున్న కానించి పోరాడి సాధించుకున్న మంగళగిరి రత్నాల చెరువు శ్రామిక నగర్లలో సిపిఐ ఎంఎల్ ఆధ్వర్యాన మేడే వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నాయకులు కోరపాటి కోటేశ్వరరావు, కోరపాటి ఆదినారాయణ, దానబోయిన భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు.